దండోరా మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డివో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఓన్లీ ఆంధ్రాలో, కొన్ని తమిళనాడులో, కొద్దిగా యూపీ అటువంటి ఏరియాలోనే కుల వ్యవస్థ అనేది ఉంది, తెలంగాణలో లేదు అని చాలామంది అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మీరు తెలంగాణలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి, ప్రతి పల్లెటూరులోకి వెళ్తే సర్ఫేస్ లెవెల్లో మనకు కుల వ్యవస్థ అనేది కనబడదండి. బట్ అంతర్లీనంగా పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేకపోతే చావులప్పుడు కానీ, ఓటింగ్ అప్పుడు అనేది మాత్రం ఈ కుల వ్యవస్థ మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో దండోరా మూవీ ఇలాంటి విషయాలనే డిస్కస్ చేస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది. ఎందుకనేది మనం ఈ రివ్యూలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దండోరా మూవీ సేమ్ ఒక పల్లెటూరులో ఒక సెటప్, ఆ సెటప్లో ఒక చావు, తర్వాత పెళ్ళి, ఇలాంటి విషయాలనే వీటిని కొద్దిగా మనకి క్యాస్ట్ సిస్టమ్కి లింక్ చేస్తుంది అన్నమాట. సో వీటి వల్ల మనకి ఫస్ట్ 45 మినిట్స్ మూవీ అంతగా ముందడికి సాగినట్టు అనిపించేది, కానీ దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, పోస్ట్ ఇంటర్వెల్ కోర్టు సీన్ కానీ, వీటి వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాస్ట్ సిస్టమ్ని మనం కొద్దిగా ఏదైనా ఒక లెవెల్కి తగ్గించాలి అని అంటే మనకు కావాల్సింది ఫస్ట్ స్టడీ అండి, చదవండి. ఈ మూవీలో స్పెసిఫికల్లీ నాకు చదువుకోండి అనే పాయింట్ ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు లోయర్ క్యాస్ట్ అయినా అవ్వండి, అప్పర్ క్యాస్ట్ అయినా అవ్వండి, క్యాస్ట్ ఒకసారి పక్కకు పెడితే దాని లోపలికి వెళ్తే మనకి మనీ అనేది ఒకటి ఉంటుందండి, నెక్స్ట్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. సేమ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మన దగ్గర మనీ ఉండాలి. ఆ మనీ కావాలంటే మన దగ్గర తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉండాలి. ఒకవేళ నీ దగ్గర ఆస్తి లేదనుకోండి, నువ్వు ఆ మనీ ఎర్న్ చేయాలి. ఆ మనీ ఎర్న్ చేయాలంటే నువ్వు స్క్రాచ్ నుండి చదువుకుంటూ వెళ్ళాలి. నీకు చదువుకుంటే నీకు ఒక మంచి జాబ్ వస్తుంది అండ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇది విత్ ఇన్ ద క్యాస్ట్. ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ అనుకోండి, నీకు మంచి జాబ్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో ఈ విషయాలన్నీ సినిమాలో నొక్కి నొక్కి చెప్తారన్నమాట. మెయిన్ పాయింట్, చదువుకుంటారా నాయనా, చదువుకుంటారా నాయనా. సో చదువు అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ అని నాకు పర్సనల్గా తెలుసు. మీరందరూ కూడా తెలుసుకోండి. స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దండోరా మూవీ విషయానికి వస్తే, కొంతమంది మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ బేసిస్ మీద వాళ్ళకి సపరేట్ శ్మశానాలు అనేటివి ఉంటాయి. కొన్ని ఊళ్ళలో నేను చూసా, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో ఈ పాయింట్ మీద మనకు మూవీ మోస్ట్ ఆఫ్ ది టైం నడుస్తుంది. దాని తర్వాత వేరే ట్రాక్ తీసుకుంటుంది. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామందికి తెలియవచ్చు క్యాస్ట్ బేసిస్ మీద కూడా దహన సంస్కారాలు జరుగుతాయని. సో ఈ మూవీ చూస్తే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి మీరు వెళ్ళండి, ఈ మూవీ చూడండి. చూస్తే మనం రోజు బతుకుతున్న లైఫ్లోనే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా కులం వెంటాడిద్దా, అబ్బా ఇలానా, ఇంత దారుణమా అని అనిపిస్తుంది. మీరు కూడా కొద్దిగా హార్డ్ హిట్టింగ్గా ఫీల్ అవుతారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, షో స్టీలర్ యాజ్ యూజువల్ శివాజీ గారు. ఫస్ట్లో ఆయన క్యారెక్టర్ డల్గా సాగినా కానీ ఒక్కసారి టర్న్ తీసుకున్న తర్వాత చాలా బాగా డీల్ చేశారు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులంతా నవదీప్, రవికృష్ణ, మిగిలిన వాళ్ళంతా ఉన్నంతలో బాగానే చేశారు. ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. ఈ మూవీలో మనం బాగా అప్రిషియేట్ చేయాల్సింది డైరెక్టర్ మురళీకాంత్ గారిని. ఆయన డైరెక్షన్ ఉన్నంతలో చాలా బాగుంది భయ్య. నేను ఫస్ట్ 30-40 మినిట్స్ చూసి అరే ఇదేదో నస సినిమా అనుకున్నా. దాని తర్వాత ఒకసారి స్టోరీ పికప్ అయిన తర్వాత అరే ఇది చాలా బాగా తీశాడు, అరే బాగుందిరా, ఇలా కూడా చెప్పొచ్చా అంటే, సమాజంలో నుండి ఒక వ్యక్తి తను పడ్డ స్ట్రగుల్ నుంచి ఒక సినిమా తీయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇలాంటి వాళ్ళు రావాలి. వస్తే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్లో ఒక్కరిని ఎడ్యుకేట్ చేసినా చాలు, మనకు కావాల్సిన మార్పు అనేది వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో ఈ మూవీకి వెళ్ళండి, చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.